టాలీవుడ్ స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవేందర్ రావు గత కొద్ది కాలంగా ట్రోల్స్ ను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పలు సినిమా ఈవెంట్లో పాల్గొంటున్న ఆయన హీరోయిన్లతో ప్రవర్తించే తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఇటీవలే ఆయన ఓ ఈవెంట్ లో భాగంగా మెగా డాటర్ నిహారిక కొనిదెల విషయంలో కూడా ఆయన ఇలాగే ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఓ ఇద్దరు హీరోయిన్లతో ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడిపోతున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో రాబోతున్న సరికొత్త చిత్రం హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తపు షాట్ కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సీనియర్ దర్శకుడు 84 ఏళ్లకే రాఘవేందర్ రావు గారు తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. అయితే ముహూర్తపు షాట్ డైరెక్టర్ చేస్తున్న సమయంలో రాఘవేందర్ రావు గారు హీరోయిన్లకు కీర్తి సురేష్, కృతి శెట్టిల చేతులు పట్టుకొని తన వైపుకు లాగడం నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది. సీన్ ఎలా చేయాలో వివరించే క్రమంలో ఆయన మొదట కీర్తి సురేష్ చేతిని పట్టుకొని బలవంతంగా లాగుతుండగా ఆమె దూరంగా వెళ్ళింది. ఆ తర్వాత కృతి శెట్టిని కూడా అలాగే ముందుకు లాగి తన దగ్గరకు తీసుకొని సీన్ వివరించారు. అనంతరం హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్ చేతులను హీరోయిన్ల భుజాలపై ఎలా ఉంచాలో ఆయన చూపిస్తూ కనిపించారు. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడిపోతున్నారు. ఈ వయసులో కూడా ఆయనకు హీరోయిన్లను అలా ముట్టుకోవాల్సిన అవసరం ఏముంది? తాకకుండా కూడా సీన్ వివరించొచ్చు కదా, వాళ్లకు ఇష్టం లేకుండా అలా పట్టుకోవడం ఏంటని ఫైర్ అవుతున్నారు. అంతటితో ఊరుకోకుండా ఆయనపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.